హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మా భీమవరం నుంచి హైదరాబాద్ కార్ మీద వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కొంచెం టైర్డ్ అయ్యాం, కానీ చాలా బాగుంది. వీడియోలో ఏమేమి చేశానో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జర్నీలో. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ జర్నీ. మేము 7కి భీమవరంలో, అంటే భీమవరం సిటీ వెళ్ళలేదు, మా విలేజ్ నుంచి దగ్గర అనమాట. వెనకాల మచిలీపట్నం హైవే ఉంటుంది కదా, ఆ హైవే ఎక్కేసి బయలుదేరిపోయాము. సో మేము ఈ ఎంటైర్ జర్నీలో ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అండ్ హైదరాబాద్లో కూడా ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాం మేము, ఎందుకంటే అక్కడ చాలా స్పైసీ తింటారంట. నాకు అంత ఐడియా లేదు. మేము ఉప్పల్ సైడ్ తిరుమల హాస్టల్స్ అనే ఒక హాస్టల్లో ఉన్నాం అనమాట. మా ఆఫీస్కి దగ్గర అనమాట. రోజు కార్లో వెళ్ళి వచ్చేవాళ్ళం ఆఫీస్కి. 1 వీక్ స్టే చేసాము. పర్ హెడ్కి 250 రూపీస్ పడింది అక్కడ. మేమైతే 10కి విజయవాడ రీచ్ అయ్యాం. విజయవాడ రీచ్ అయ్యి అక్కడ టిఫిన్ చేసి, అక్కడ సీనరీస్ అన్ని చూసి, కొండలు అండ్ అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. కార్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు, మేము టైర్డ్ కూడా అవ్వలేదు. ఏదో సోఫాలో కూర్చొని వెళ్తున్నట్టు ఉంది. అది మాత్రం నాకు చాలా నచ్చింది. బడ్జెట్ కూడా మేము కంపేర్ చేసుకున్నాం ట్రైన్ టికెట్స్కి, బస్ టికెట్స్కి. సో సిమిలర్ అయింది, ఒక 100-200 అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ నార్మల్గా అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగానే అనిపించింది. ఇంక ఫుడ్కి వచ్చేస్తే ఆ జర్నీలో మధ్యాహ్నం గోదావరి ఫుడ్స్ అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. 500 తీసుకున్నాడు ఫ్యామిలీ ప్యాక్. చెప్తున్నా కదా, చాలా వర్స్ట్గా ఉంది భయ్య, నిజంగా అసలు ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనే తక్కువ తింటానంటే, నేను నార్మల్గానే తక్కువ తింటాను, ఇంకా చూసిన తర్వాత ఇంకా తక్కువ తిన్నాను, అంత వర్స్ట్గా ఉంది అది. సో ఇదనమాట తెలంగాణ వాళ్ళు. అసలు భయ్య మీరు అంత కారం ఎలా తింటున్నారు నాకైతే అర్థం కాలేదు. మాకైతే ఒక పక్కన చెమటలు పట్టేసి చొక్కాలు తడిసిపోయి, మేము మామూలుగా అడిగాం అనమాట. అక్కడ హాస్టల్లో స్టే చేస్తున్న వాళ్ళని అడిగితే, నాకు మా ఇంటితో పోల్చింది పెద్ద కారం కాదు భయ్య అన్నాడు. నాకు నిజంగా ఫీజులు కొట్టేసి మేము 4కి అయితే రీచ్ అయ్యాం అనమాట. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే 4కి హైదరాబాద్ రీచ్ అయ్యాం. ఇదే మా హాస్టల్. ఇదనమాట కంప్లీట్ జర్నీ డీటెయిల్స్ అనమాట ఇది.